ఈరోజు మేము పీస్ఫుల్గా నేచర్కి మధ్యలో బ్యాంబో చికెన్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. బ్యాంబో చికెన్ ఎక్స్పెరిమెంట్ ఎలా చేసాము, టేస్ట్ ఎలా వచ్చింది అనేది తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకే తెలుస్తుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ నరేంద్ర. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము బ్యాంబూస్ తీయడానికి వెళ్తున్నాం. ఇదే బ్యాంబూ చెట్లు అనమాట. అందరికీ తెలిసే ఉంటుంది. మాకు 2 లేదా 3 బ్యాంబూ ముక్కలు అయితే సరిపోతుంది. అయితే దానికి మొత్తం చెట్టు కట్ చేసినా వేస్ట్ అయిపోతుంది. అందుకే సగం విరిగిన బ్యాంబూ ఉందంటే దాన్ని కట్ చేయడానికి పైకి వెళ్ళి సాహసం అయితే చేస్తున్నాడు. సాహసం అని ఎందుకు అంటున్నా అంటే, బ్యాంబూ చెట్లు దగ్గరగా ఉంటూ వాటి మధ్యలో ఖాళీ అనేది ఉండకుండా ఫుల్గా కొమ్మలతో ఉంటుంది. సో మనకు కావాల్సిన ముక్కలు కట్ చేసుకొని స్టార్ట్ అయిపోయాం. మా ఫ్రెండ్ ఇంకొకరు వేరే పని ఉంది చూసుకొని వస్తామని చెప్పారు. సో నేను మా ఫ్రెండ్ మాత్రం వెళ్తున్నాం. ఫైనల్గా మనం అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇదే ఆ ప్లేస్. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. ఇంకా లేట్ చేయకుండా మా బ్యాంబో చికెన్ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేసాం. ఇక్కడ చూడండి, మాకు అడవిలో ఉండే అరటి చెట్లు కనిపించాయి. వాటి ఆకులు యూజ్ చేసుకుందామని కట్ చేస్తున్నాం. ఈ అరటి చెట్లు కాసే పళ్ళకు గింజలుంటాయి, అందుకే వీటిని ఎక్కువగా తినరు. ఇంకా చికెన్ని స్మెల్ పోయేలాగా పసుపుతో వాష్ చేసుకున్నాము. కర్రలు కూడా దొరికింది. అంటే మేము వచ్చిన ప్లేస్లో ఉండవు అనుకున్నాం, కానీ దొరికింది. మా లేట్ కామర్ వచ్చాడు. రాగానే బ్యాంబూస్ని వాష్ చేసే పనిలో పడ్డాడు. నెక్స్ట్ వాష్ చేసిన చికెన్ని ఇక్కడికి తీసుకొచ్చి మ్యారినేట్ చేసుకున్నాము. కొన్ని ఆనియన్స్ అండ్ మిర్చి కూడా కట్ చేసి కలుపుకున్నాం.
ఇంకా బ్యాంబూస్లోకి మ్యారినేట్ చేసిన చికెన్ పెట్టుకొని వాటిలో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ బయటకు పోకుండా ఆకులతో మూత అయితే పెట్టేసాం. బ్యాంబూస్ని ఇలా కర్రల పైన పెట్టుకున్నాం. బ్యాంబూస్ని పెట్టేటప్పుడు మూత పెట్టిన వైపు కొంచెం పైకి ఉండేలా చూసుకోవాలి, లేదంటే ఆయిల్ అది కారిపోతుంది. మధ్యలో బ్యాంబూస్ని తిప్పుకుంటూ ఉండాలి. మంట కరెక్ట్గా ఉంటే 20 మినిట్స్లో అయిపోతుంది. బ్యాంబూ కంప్లీట్గా కాలిపోకుండా చూసుకోవాలి, లేదంటే లోపల చికెన్ కూడా మాడిపోతుంది. చికెన్ వంపేటప్పుడు బ్యాంబూ పైన ఉన్న డస్ట్ పడిపోతుందని ఇలా కొంచెం క్లీన్ చేసుకున్నాము. చూడండి మూత పెట్టింది ఎంత వేడిగా ఉందో. ఫైనల్లీ రెడీ అయ్యి చికెన్ అయితే బయటికి తీసాము. చూస్తుంటేనే నోరు ఊరుతుంది. మా ఎక్స్పెరిమెంట్ మాత్రం చాలా బాగా వచ్చింది. మీలో ఎంతమంది బ్యాంబూ చికెన్ తిన్నారో ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా ఆ ప్లేస్ని కొంచెం క్లీన్ చేసి రిటర్న్ అయిపోయాం. ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.